అవి ఇంకా పడుకుంటున్నాను. యోగా క్లాస్ జాయిన్ అవ్వడానికి నిద్ర లేచాను. అది సంగతి. మార్నింగ్ ఇవ్వాలనుకుంటా మా అబ్బాయి నా యోగా క్లాస్. ఎక్కడ నొప్పి నొప్పి ఏమైంది? ఏం తొక్కొచ్చావు? బాగా నిద్రపోయావు. ఇక్కడ చెప్పులు వేసుకుంటే నొప్పి వస్తుందా? అవునా? చెప్పులు లేకుండా ఇసుకలో తిరిగితే బాగుందా? చెప్పు. నిన్నే మొహం చూసావు ఎలాగైపోయిందో. సేమ్ బాయ్. మాట్లాడు. మాటలు రావా? హలో రాజావీష్ గారు, పలకండి. కొంచెం మాట్లాడండి. తాతకు చెప్పావా ఏం కావాలని చెప్పావు? గడ్డి పెట్టచ్చావు బఫెల్లోకి? తాత నీకోసం ఇప్పుడే దోశ తెచ్చేసాడు. మళ్ళీ నేను తీసుకెళ్ళాలని చెప్పి చూసావా తాత ఏం చేశాడో? బొంబాయి చట్నీ దోశ తెచ్చాడా? వంగినోడు కూడా ఆపేశాడు. తీ బయటపడి. ఎందుకు పడేసావు మరి? నువ్వు మంచిగా దోశ తెస్తే చిచ్చి రా కింద పడేసి. నువ్వు ఎట్లా తింటున్నావు చూడాలని అందరూ. గడ్డి పెట్టడానికి వెళ్ళారు. గడ్డి లేదా? మా అమ్మ వేసిన ముత్యాల ముగ్గులు. ఏ ముగ్గులమ్మా? ఏ ముగ్గులు చెప్పు ఒకసారి. వెళ్ళిపోయి ఏం చేద్దాను నా డాగ్ ఉంటే? ఎవరు అంటున్నారు ఇంతకీ? సరే ఎగరా. పప్పి ఉంది అక్కడ. నువ్వురా తాత వెళ్ళాలి. ఆచి వాడికి తల్లి ఏబిసిడీలు షిరిడి నుండి తెచ్చింది. షిరిడి నుండి తెచ్చిన ఏబిసిడీలు తాడుతున్నాడు. ఇసురుతున్నాడు, ఆడుకోవట్లేదు బేసిక్గా. సో వేపాకు అయితే తీసుకొచ్చాడు మా డాడీ. ఇప్పుడు ఈ వేపాకు అంతా ఓల్చేసి మిక్సీకి వేయాలి. మళ్ళీ వాళ్ళు కూడా కరెంట్ తీస్తానంటున్నారు. సో ఫాస్ట్గా పని చేసుకోవాలి. టైం ఇప్పుడు 9 దాకా అవ్వొస్తుంది. సో అమ్మ మెంతులు నానబెట్టింది కదా నైటే. ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసి పక్కన పెట్టేసుకుంటాను. నిన్న మా అమ్మకి హెయిర్ కలర్ నానబెట్టాను కదా, ఇప్పుడు ఇది కూడా అప్లై చేసేయాలి తలకి. పెడతాలే ఇది మిక్సీ వేయని. నువ్వు తిను టిఫిను. వేపాకు కట్ చేసేసి మిక్సీలో వేసేసి అది ఆడబడేసి నీకు పెట్టేశాను అనుకో, వెంటనే నువ్వు కూడా నాకు పెట్టేద్దు. ఎక్కడ నాన్న అడ్డం వస్తావు? అడ్డంలే. ముత్యాల ముగ్గులు తీసాము. ముత్యాల ముగ్గులు అని కూడా చెప్పు. పెట్టిన చుండ్రు అన్నీ పోవాలి, నా పేలు పోవాలని మా అమ్మ ఇంత పెద్ద వేపాకు, 2 ముత్త కర్పూరాలు, మెంతులు అన్నీ మిక్సీ పట్టేయాలి. సో మెంతులు నానబెట్టిన వాటరే ఇప్పుడు మనమైతే మిక్సీకి వేసుకోవాలి. ఒక పక్కన హవికి వేడి నీళ్ళు పెట్టేసాం. అంట్లు తోమేసింది మా అమ్మ, బట్టలు ఆరేసేసాను. సో ఇప్పుడు ఇంకా ఇది అయిపోతే వంట చేసుకోవడమే. మా అమ్మకి హెయిర్ కలర్ పెట్టాలి. సో ఇట్లయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పెట్టేసుకోవాలి. పరిస్థితి దానికి కలర్ ప్యాకెట్స్తో పాటు వీళ్ళు హెయిర్కి పెట్టుకోవడానికి షవర్ క్యాప్స్ అమ్మ ఇవి కూడా ఇచ్చారు. మొన్న మా అత్తకి పెట్టేటప్పుడు బద్దకంతో వేసుకోలేదు, చేతులు ఎర్రగా నల్లగా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే నేను చేతులకి ఇది వేసుకున్నా. ఏం కావాలి? ఇదేంది తినేది అనుకున్నావు ఎందుకు కొంపదీసి? తలకి రంగు పెట్టుకుంది 11:30 దాకా. ఏం ప్రైస్ డ్రాప్ ఉండదా మ్యామ్? ఇంకా పాపం ఇంకా కావాలంట డబ్బులు తక్కువకి. ఓకేనా? వద్దని ఓకేనా? ఏంది మరి రాయడం శుద్ధలు? లోపలికి వెళ్ళాలమ్మా. పోసాగా ఏది మాత్రం గుడ్డ ఉంది కానీ దగ్గర రాస్తుందమ్మా. పడుకో. జుట్టు అయితే ఇంకా ఆరలేదు కానీ మెడ అయితే నొప్పి వస్తుంది. పైగా అవి పడుకున్నాడు. అవి లేసేలోపు అయితేనే నేను ప్రశాంతంగా, కొంచెం ఇది పోవాలంటే చాలా టైం పడుతుంది.
సో ఇప్పుడు పైప్ పెట్టి తలంతా పోస్తే కానీ చాలా టైం. మా అమ్మ జుట్టు ఆరిపోయింది, 2 గంటలు అయిపోయింది. ఇప్పుడు నాకు పోసినాకే పోసుకోవాలా. బూరెలు తెచ్చుకుందాం, బూరెలు వచ్చినాయి, తిందామా? ఏం కావాలో అడుగుదాందా? నిన్న తిన్నావు కదా బూరే, దా అమ్మమ్మ దా వచ్చింది. నిన్న తిన్నావు కదా అలాంటిది. అదే అదే కళ్ళేంటే బాగున్నాం లేదా? ఒకటి తీసేయమ్మా. నీకు వాళ్ళు ఇష్టమే, కొనుక్కో. నీకేందమ్మా అవి ఒకేసారి 2 తింటావా? ఓయ్ కొరుకు వచ్చిద్ది కొంచెం గట్టిగా, పళ్ళు నొప్పులు పట్టవు కొరికితే. థ్యాంక్ యూ నాను. ఇంకేమిచ్చేది? ఏం తీసుకున్నారు వాళ్ళు? మేము ఇది తీసుకున్నాం. చక్కెరలేదా? ఇంటికి అన్నీ ఎప్పటికి అయిపోతాయి నీకు? రోజు 3 అయిద్దా? గవర్నమెంట్ పారమా పెట్టాడు మరి. దేవుడు ఎప్పుడు బుద్ధి పడతాడు. కొన్నిసార్లు తొందరగా అయిపోతాయా? ఇవాళ ఇప్పుడే వచ్చింది, అన్నీ అడవండి. ఇప్పుడే వచ్చావా? అన్నం తినేసి వస్తావా? అన్నం తినేస్తాను, తెచ్చుకుంటాను. ఇవి నువ్వే తెచ్చుకుంటున్నావా? గుగ్గిలామాయండి బాగా. ఇది తిరుచుడు తెచ్చేదా? నా వద్దమ్మా, నువ్వే తిను. నువ్వు తిను బా. ఇచ్చేదా? ఒకటి ఇచ్చేదా? బాగుంది, తీసుకోండి ఒకటి. మా అమ్మ కొనుక్కోమంటుందిగా, కొనుక్కుందాం. క్యాషియర్ ఆవిడ, తినేది మనం. ఆయన చేతులు చూడు ఎన్ని పెట్టుకున్నాడు, పెద్ద తినేవాడికి లాగా. రేపు కొనుక్కుంటాంగా. తినే టయానికి మేము ఇది తింటున్నాం. వాట్ ఈస్ దిస్? అన్నం తినే టయానికి వచ్చిద్దామే మరి. జుట్టు రెడ్గా అయింది, తెలుపు లేదు ఇక, అంతా మొత్తం రెడ్ అయిపోయింది. రేపు బ్లాక్ అయ్యిద్ది. ఎంత మాత్రం బ్లాక్ అయ్యిద్ది చూడాలా మీ జుట్టు. సో పప్పు తాలింపు వేస్తుంది మా అమ్మ, నేనైతే తాలింపు లేకుండా తినేస్తున్నా. గారెలు, పప్పు, అన్నము. ఈ అయ్యగారేమో ఇది తింటున్నాడు. అన్నం తినమంటే తినడంట. ఈ ముందు ఇది తింటాడంట ఫస్ట్, తర్వాత అన్నం తింటాడంట. నీ దగ్గర యాసాలు ఉన్నాయి అవి. రవి గారు ఉయ్యాల్లో నుంచి దిగరంట, అన్నమే తింటలేదు. ఉయ్యాలెక్కి ఉయ్యాల అని భయం లేకుండా ఎంతసేపు ఉయ్యాల్లో ఉంటాడు. అయితే భోజన సేవ, లేకపోతే ఇప్పుడు ఉయ్యాల సేవ. ఈయనకి ఏడకి లెగుస్తున్నావు? దిగుతావా? అవునా? దింపుతారా? అక్కడ నుంచుంటే పడిపోతావు అవి. దుండుక పడతావు నానా. అట్లా ఉంది మా అబ్బాయి పని. పడిపోతావు. నీకేం పని అవి? ఇల్లు ఉడుస్తావా? ఇంట్లోకి ఎందుకు? అలా పడుకోబెట్టాలా? చీపిరి కాళ్ళు నొప్పులు వస్తున్నాయా? అవునా? సరే నాన్న. ఏంది? ఏం చెట్టు? స్టార్ ఫ్రూటా? వాటర్ యాపిల్, ఐస్ యాపిల్. ఇదేనా? ఇది యాపిలే. ఉండు, వాష్ చేద్దాలి. ఏదైనా వాష్ చేసే తినాలి. యాపిలే. చల్లగా ఉంది, తిను. అలాగే తిను. అసలు అన్నీ అబ్బా ఎంత చక్కగా ఈనేవాడికి లాగా. అమ్మ ఇలాగేనా? అలాగేనా? ఏది నచ్చిందా నీకు? ఇటు చూడు, సూపర్. బాగుందా? అమ్మమ్మకి కాళ్ళు అలా పగిలిపోయినాయి.
అమ్మమ్మకి ఉప్పు నీళ్ళు పెడదామా కాళ్ళకి? అక్కడే ఈయన పెడతాడంటమా. అది బాగుందా? సూపర్ అని చెప్పు. వచ్చిద్ది. కాయ నచ్చిందా నాన్న? నచ్చిందా నచ్చలేదా? ఉండదు తీసేసి ఇస్తా. నచ్చిందా నచ్చలేదా? తిరణాల చెరుకులు తింటున్న మా అమ్మ కొంచెం కూడా నాకు ఇవ్వకుండా తింటుంది. మొత్తం తినిద్దా? ఏం తింటున్నాడు ఈ బాబు? ఏం తింటున్నాడు ఈ బాబు? ఇది మొత్తం ఇది గుట్టుకుట్టారని కసిస్తున్నా కుర్చీని ఆపేసిన ఎక్క. నాన్న కొత్త ఫోన్ వచ్చింది, ఇప్పుడు దీన్ని సెట్ చేద్దాం. పేరు ఎవరిది? నా పేరు కాదు, కరిషుది. అంతే, నా పేరు మీద నా పేరు పెట్టుకుంటాను. నా పేరు. మా డాడీ గారు వస్తు ఏమట్లా అమ్మాయి పొల్లట్లా పులి బొంగరాలు తీసుకొచ్చాడు. పులి బొంగరాలు పుచ్చకాయ అదిగో అది అని చూపించమని చెప్తున్నా మా అమ్మ. నచ్చిందా? ఎలా ఉంది? నేను తిననా? తినచ్చా నాన్న నేను? ఓకే నాన్న, థ్యాంక్ యూ. బాగుంది కదా? అబ్బో సూపరా. తీసుకెళ్ళు. అది వదిలేసావేంటే? ఇది పెట్టు, ఇది తీసుకో, ఇది తీసుకొని పెట్టు. తిను తిను. చిన్న బఫెల్ ఏడ్చింది కదా పాపం. ఇవ్వమ్మా, వెనక్కి వెళ్ళిపోతావే. తినడానికి వస్తుంటే పెట్టాలి నోటికి. ఏం చెయ్యదు. అది భయపడవాక, ఓకేనా? ఇంకో బఫెల్లో ఉందా? ఎక్కడ? చెట్లు తింటున్నాయా? సరే నాన్న, అక్కడ పెట్టేసే. బఫెల్లో తినేసిద్ది. ఒక ట్రైన్ మనం ఎట్లా తింటుందో చూద్దామా? నువ్వేం తింటున్నావు? వాటర్ మెలాన్. అమ్మకి పెడిక్యూర్ చేయబడుతున్నది. నిమ్మకాయ, ఉప్పు, వేడి నీళ్ళు స్టవ్ మీద ఉన్నాయి. మా అబ్బాయి వాళ్ళ తాత సైకిల్ని పాడు చేసే పనిలో ఉన్నాడు. ఏందో ఈ కెమెరా మీద పడిద్ది. అవి కాలుతున్నాయి నీళ్ళు, పెట్టలేవు. కాలుతాయి అవి, పెట్టబాక చేతిలో. చెప్పు పెట్టాను, పెట్టి వరకు ఏలు పెట్టి వాళ్ళు పెట్టి చూద్దాం. ఆడుకుంటున్నారా మీరిద్దరు? మళ్ళీ చూడు. కొంచెం వంట పెట్టు, మొత్తం పెట్టవాగా. కాలుతాయి మరి. నేను కూడా ఫీల్ అవుతున్నాడు. అరే లాక్కుంటున్నాడు. ఓ అంటే ఆయన కూడా ఓ. తీసుకో. వద్దులే, తాతకిచ్చేయి. తీసుకోలే. ఇచ్చాడు కదా, ఊరికే తీసుకోవచ్చు కదా. లేదులే, జేబులు లేవులే. జేబులు ఉండవు. అమ్మకి ఇచ్చేసి జేబులు ఉన్నప్పుడు అమ్మకి
సరే వచ్చే చెప్పిన మాట ఇంట్లో రాళ్ళ మీద కూర్చొని రాళ్ళు ఇసురుతున్నాడు. నేను వెళ్ళిపోతున్నాలే, బాయ్ బాయ్ హవి. అసలు మురికి పిల్లోళ్ళలా చేస్తున్నావు హవి, నువ్వు ఇంత మురికి పిల్లోడు అనుకోలేదు నేను. ఏంటమ్మా చూడాలి, ఇసుకుందా ఇక్కడ? నిజమా నిజమా? ఇసుకుంది ఇక్కడ అంటే నిజమా అంటే నిజమమ్మా అంట. ఏ ఆ డాగ్ బాయ్ తాగుతుంది పా. ఎందుకా? చిన్న పప్పి కాబట్టి అందుకే తాగుతుందమ్మా. అవును, దోమలు కొడతాయి కదా, దోమ తెరలు వేసేసారు. ఎందుకు అంటే దోమలు కొడతాయి అందుకు. ఏంది ఏంది అల్లరి? ఇంత పెద్ద ఫ్రెండ్ నేనేం సిగ్గుపడతాడు. స్కూల్ నుండి వచ్చాడు ఇప్పుడే, ఆటలాడుతున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరితో ఆడుకుంటున్నావు? జస్ట్ అన్నతోనా? తిరుపతిలో ఉన్న జస్ట్ అన్నని మర్చిపోవా నువ్వు? అసలు ఇష్టమా నీకు? ఈ జస్ట్ అన్న కూడా ఇష్టమేనా? ఓకే ఆడుకో. మజిల్ మ్యానా? సరే అయ్యా. ఏయ్ ఇక్కడ మనకి రాయి కాలుతుందా? పెట్టిందా లేదా రాయి తిరుపతమ్మక్క? నువ్వేగా చెప్పమన్నా. పప్పులోకి అప్పడాలు వేపుతున్నారు. ఈ హవి గారు అన్నం విడిగా అప్పడాలు విడిగా తింటున్నారు. ఇప్పుడు ఉషులపల్లి మొహం చూసారా ఎలాగైందో, మురికి పిల్లోడు. సో మొత్తానికి డిన్నర్ కంప్లీట్ అయింది. టైం ఇప్పుడు 9 అయింది. హవిబాబు ఫుడ్ తినేసి ఉయ్యాల సేవకి మొదలు పెట్టాం. రెడీ అయిపోయాడు, ఇప్పుడు బొజ్జుంటున్నాడు. దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫుల్ హ్యాండ్ షర్టు ఫుల్ ప్యాంట్ అయితే వేసేస్తాను నైట్ టైంలో. ఫుల్గా దుప్పటి కప్పుకొని పడుకుంటున్నాడు కొత్తగా హవిబాబు. బాయ్ గాయ్స్, గుడ్ నైట్ చెప్పు. బాయ్ బాయ్, లవ్ యూ. ఫ్లయింగ్ కిస్ వాళ్ళకి. ఇవాళ కూడా నొప్పులు వస్తున్నాయి తల్లు. బాగా మంట వచ్చి నాకు పెట్టేసరికి ఊరిని కాలిపోయింది. మర్చిపోయా, అమ్మ చెప్పి నాకు గుర్తొచ్చింది. పెట్టినా కూడా అసలు సరిపోయింది, కాలిపోయింది. నన్ను వీడియో ఒకసారి మొత్తం కనపడాలమ్మా. నేను రాయా? నేను కూడా రాయి కూడా కూర్చొనే తీలే, కనపడతలేదుగా నువ్వు. నొక్కాల? ఏమి నొక్కాలి? చూపించు. నొక్కే ఇచ్చావక్క? నొక్కే ఇచ్చాను అక్క. బాగా నొప్పి ఉంటే పొల్ల